పిఠాపురంలో పోలింగ్ సార్ చాలా ప్రశాంతంగా వచ్చిన పోలింగ్ ఏజెంట్లు ఈ స్కూల్ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళు కూడా చాలా నీట్గా జరిపించారు. ఎవరు ఏ వైకాపా దాడికి కూడా ఎవరు గురవ్వలేదు. చాలా నీట్గా జరిగింది. ఓటింగ్ శాతం మాత్రం ప్రతి దిక్కు నుంచి వచ్చిన ఎంప్లాయీస్ ఉన్నాయండి, బయట గ్రామాల నుంచి ఎవరైతే వచ్చారో అప్పుడు వాళ్ళ దాకా కూడా ఓటింగ్ శాతం చాలా కరెక్ట్గా జరిగింది. టైం టేబుల్ కాదు ఇది. లోపలికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా వేయించేలాగా చాలా నీట్గా వాళ్ళు కూడా వర్క్ కూడా లోపల ఓటు మీకు పడిందో లేదా చూసుకుని వెళ్ళండి అమ్మా అని చాలా నీట్గా ఓట్ బ్యాంక్ కూడా అలా జరగడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇందులో చాలామంది కొంతమంది అల్లర్లు చేయడానికి చూశారు. అయినా సరే అల్లర్లు రాకుండా పోలీస్ శాఖ వారు మాకు చాలా సహకారం చేశారు. ఎవరికి కూడా గోల లేకుండా, ఏమా మీరు ఓటు వేస్తారు కదా బయటికి వెళ్ళిపోండి, ఇంకా లోపల రావడానికి లేదు, ఉంటే ఏజెంట్లు లోపల ఉండాలి, ఓటు వేసిన వాళ్ళు ఇక్కడ లోపల పని ఏంటని చాలా డిసిప్లైన్గా చేశారండి. అలాగే రిగ్గింగ్ జరిగే అవకాశం లేదండి ఈ ఎలక్షన్కి. ఎందుకంటే సార్ చాలా నీట్గా జరిగిందండి. నేను కూడా ఒక బూత్లో ఏజెంట్గా ఉన్నాను, మా జల్లూరు గ్రామంలో ఏజెంట్గా ఉన్నాను. రిగ్గింగ్ అన్నదే చేయడానికి ఇంతకుముందు గతంలో ఇలాంటి దళారులు అందరూ పడిపోయి ఉండు సెకండ్ అంటే ఏజెంట్లు మారడానికి కూడా లేకుండా పొద్దున్న ఎవడైతే లోపలికి వెళ్ళాడో ఆడే ఏజెంట్ సాయంత్రం ఆ ఎంప్లాయీలతో పాటు ఈతలు రావాలండి. రివ్యూలు కూడా ఒక 5 నిమిషాలే, ఆడు మళ్ళీ ఎక్కువసేపు కూర్చోవడానికి కూడా మంచి పద్ధతి పెట్టారు సార్. చాలా సూపర్గా ఉందండి. ఎలక్షన్ అయితే చాలా బాగా అయింది. కానీ పిఠాపురం నియోజకవర్గంలో ఎంత పోలింగ్ అవుతుంది అన్నది నేను ఎప్పుడు అనుకోలేదండి. అది కూడా ఈరోజు సాయంకాలం దాకా కూడా ఇంకా పోలింగ్ రిపోర్ట్ రాలేదండి మాకు. ఇంకా కొద్దిగా నిన్న జల్లూరు గ్రామంలో అయితే 6 గంటలకి క్లోజింగ్ ఓటింగ్ అయిపోయిందండి. ఇంక కంప్లీట్ అయిపోయింది. మాది 2500 పోలింగ్, 200 చిల్లర పైన అయిపోయింది. కొన్ని చోట్ల కరెంటు అది లేదు అంటున్నారు. కరెంటు ఒకటి ఇబ్బంది పెట్టారు సార్ మధ్యలో. కరెంట్ ఏం చేశారంటే అండి, మధ్యలో కరెక్ట్గానే లేడీస్ వచ్చి లైన్లో ఎండల్లో నిలబడిపోకుండా మేము టెంట్లు కూడా ఏర్పాటు చేసామండి. అది పంచాయతీ శాఖ కూడా మాకు చాలా సపోర్ట్ చేసి పెట్టింది. అన్నీ కూడా వాళ్ళందరికీ కూడా పంచాయతీ శాఖే చూసుకుంది. ఏ పార్టీ వాళ్ళది ఎవరిది ముట్టుకోవద్దన్నో, ఎవరు తెచ్చినా సరే కనీసం కూల్ డ్రింక్ కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదని చెప్పాం. ఓన్లీ ఇది పంచాయతీ శాఖ మాత్రం చాలా ఈ ఒక్క కార్యక్రమంలో కష్టపడింది. అయితే మధ్యలో ఎవరైనా ఒక డ్రింక్ బాటిల్ అది ఇది ఇవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఇంకోటి ఏంటంటే సార్, కరెంటు ఎప్పటికప్పుడు ఎప్పుడు రోజు బాగుంది, గంటకోసారి పావుగంట పోయిస్తారు. ఈ లోపల ఈవీఎం బాక్స్ రివర్స్ అయ్యి అవకాశాలు ఉంటాయని నేను అప్పుడప్పుడు ఆపి ఆ కరెంట్ వచ్చేదాకా ఓటు వేయనిచ్చేవాడిని కాదు సార్. మరి ఇదే ప్రతి గ్రామంలో జరిగిందో లేదో నాకు తెలియదు కానండి. ఇక్కడైతే మాత్రం జల్లూరు గ్రామంలో అయితే మాత్రం కరెంట్ ఆపినప్పుడు ఓటు వేయడం లేదు సార్. అలాగే రాత్రి 20 ఈ ఓటింగ్లన్నీ కూడా లోపలికే ఎవరైతే ఎంటర్ అవ్వాలో వాళ్ళకి ఓటు వేయించేదాకా కూడా బాధ్యత వాళ్ళదే అండి. గేట్ వేసారంటే కుదరదు, ఇంకా లోపల నుంచి రాని టైం అంటే టైం కాదండి. ఓట్ బ్యాంక్ ఉంది, ఎక్కడెక్కడి నుంచో ట్రైన్ల నుంచి వస్తున్నారు సార్. ట్రైన్ల నుంచి వచ్చేటప్పుడు రాత్రి 8:30 దాకానే పిఠాపురం ఉంది, డైరెక్ట్ పిఠాపురం. 8:30 ట్రైన్ దిగాలి. ఆ ట్రైన్ దిగాలంటే ఆ ట్రైన్లో ప్రత్యేకంగా 6,000 పైన ఓట్లు ఉన్నాయి. వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఉద్యోగాలు ఆపుకుని ట్రైన్ లేటు 8 గంటలు లేట్ అయింది. అయినా సరే వాళ్ళ కోసం కేటాయించారు టైము, ఓట్లు వేయించారు అంటున్నారు. చివరి వరకు అందరూ వేసారు లేదో మేము అప్పుడు దాకా నేను 2:05 దాకా ఉన్నాను సార్ అక్కడ. తర్వాత నుంచి నేను చూడలేదండి, 2 గంటల దాకా ఉన్నాను అక్కడ. మేము ఈ నెలల నుంచి కష్టపడింది దీంట్లో ఏదో ప్రతిఫలం ఆశించి కాదు సార్. పవన్ కళ్యాణ్ పిఠాపురం నెగ్గితే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిలోకి వెళ్తుంది. నేను ఆల్రెడీ చెప్పాను. ఇంకా చోట వంగ గీత గారు రెడ్ టవల్ వేసుకుని వచ్చారు అని బయటకు పంపిస్తారంట, తీసేమన్నారంట టవల్. రెడ్ టవల్ అంటే ఏదో తెలియని కుర్రోళ్ళు, ఇప్పుడు ఏజెంట్లకి అందరూ మేము అటువంటి పొరపాట్లు చెయ్యం. ఎవరో తెలియని కుర్రోళ్ళు ఎవరో ఒకరు మామూలుగా రోజు అలవాటు మీద ఏదో ఎలక్షన్ పీరియడ్లో ఎప్పుడూ తిరిగినట్టు ఆ టవల్ వేసుకొచ్చి ఉంటారు. వంగ గీత గారు మొన్న జగన్ గారితో మొన్న పిఠాపురం వచ్చినప్పుడు ఆయన ఏమో ముఖం ఎలా తిప్పుతున్నాడు, ఇటుపక్క చూడమ్మా అటుపక్క చూడమ్మా, ఈ ఏడుపులు లేవమ్మా ఇంకా
ఎందుకమ్మా అక్క ఆ ఏడుపులు వద్దమ్మా. ఎవరో గ్లాస్కి ఏమని చెప్పారంట ఆవిడ జడ్ మీద కొట్టి ఆవిడే కలెక్టర్ గారు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు కపట నాటకాలు నాటక సూత్రాలు ఇక్కడ ఎవరు లేరండి. మేమంతా రియల్గానే ఉంటుందండి. మేమంతా ఆవిడ చేసామని చెప్తున్నాం కదా సార్. మరి గతంలో మరి ఇప్పుడు నాటక సూత్రాలు అని నేను అంటున్నాను. మరి మెగాస్టార్ చిరంజీవిని బట్టండి మేము పార్లమెంట్ అసెంబ్లీకి పంపుతా. మరి లేకపోతే ఎలాగెళ్ళిందండి ఆవిడ? నిన్న పోలింగ్ అయిపోయింది. ఎంత మెజారిటీ వస్తుంది అంటారు కళ్యాణానికి? నేనైతే మాత్రం ఓ 90,000 మెజారిటీ ఇస్తున్నాను సార్. ఎందుకంటే అండి రీసెంట్గా ఒక 2 రోజులు బట్టి నుంచి ప్రతి గ్రామంలోని కూడా 3,000 పంచారు. వైఎస్ఆర్ వాళ్ళు 3,000 పంచారు అంటున్నారు. అంటే నేనే అన్నాను, నా దగ్గర నలుగురు చెప్తాను, అరే ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళు తినండి రా బాబు తీసుకోండి, కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, పైనుంచి వాళ్ళే చెప్తున్నారు కదా డైరెక్ట్గానే, ఎవరైనా డబ్బులు ఇస్తే తీసుకోండి అమ్మా అని, మీకు నచ్చింది చేసుకోండి అమ్మా అని వాళ్ళే చెప్తున్నారు. మీకు నచ్చింది మీరు చేసుకోండి, డబ్బులు మాత్రం పాడు చేసుకోకండి, తర్వాత నుంచి ఇంక అతలోడు ఎలాగివ్వలేడు, ఇంక ఉన్న ఇదన్నా మీకన్నా తగ్గుతుంది, తీసుకోండి అమ్మా, 3,000 ఇస్తే 3,000 తీసుకోండి, 5,000 ఇస్తే 5,000 తీసుకోండి, ఇబ్బంది ఏమీ లేదు మనకి అని చెప్పాను సార్. మనకు తెలిసిన గ్రామాల్లో ఫైనల్గా 90,000 మెజారిటీ వస్తుందంటారు. 90,000 కంపల్సరీ మెజారిటీ వస్తుందండి పిఠాపురం. అసలు చూడక్కలొద్దండి. ఏంటంటే మాకు తెలియకుండా లేడీస్ ఓటింగ్ ఎక్కువ పడింది సార్. జనసేనకి లేడీస్ ఓటింగ్ ఎక్కువ పడింది సార్. ప్రతి క్యాస్ట్ నుంచి కూడా లేడీస్ ఓటింగ్ జనసేనకు పడింది సార్. అయితే తప్పకేంటంటే కొంతమంది గ్రామీణ నాయకులు వాళ్ళ దగ్గర అమౌంట్లు ఎంత అని తెచ్చేసుకోవడం, అది తెచ్చుకుని ఏదో కొద్ది గొప్ప ఆడికి ఈడికి ఇవ్వడం, ఉన్నది వీళ్ళు చక్కబెట్టేసుకోవడం వైకాపా. అయితే వాళ్ళకి తప్పదు కదా, ఇంకా వాళ్ళ భర్తలు అలా తిరుగుతూ ఉంటారు. కానీ ఇలా ఓటు బ్యాంక్ కాడికి వచ్చినప్పుడు మాత్రం నేను వేసానని చెప్పకుండా నేను వేస్తున్నాను. ఇదండి మాకు చాలా నిన్న ఎలక్షన్ కష్టపడలేదండి, మేము చాలా సులువుగా. నేను 4-5 సార్లు ఏజెంట్ కింద కూర్చున్నాను సార్. ఇంత ఆనందమైన ఎలక్షన్ ఎప్పుడు చూడలేదు. ఎంజాయ్ చేశాను నన్ను, చాలా సూపర్ సార్. పవన్ కళ్యాణ్ పట్టింది సార్. లేకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురం పోటీ చేయకపోతే అసలు పిఠాపురమే లేదు సార్. అది ఆల్రెడీ మీకు తెలిసిందే. ఇంకోటి ఏంటంటే అమ్మా, మీరు చాలా సూపర్గా ఓట్ బ్యాంక్ అంతా చేసుకున్నారు. నేను ఎవరో కాదు గడ్డి ముందు ఆగి చచ్చిపోతారు ఓటైన వాళ్ళు అన్నాను, కానీ చాలామంది నన్ను కామెంట్లు కూడా పెట్టారు, గడ్డి మందు కొనిమ్మంటావా లేకపోతే ఇదే అని. టన్నులు కొనిస్తానయ్యా పిఠాపురం పవన్ కళ్యాణ్ నెగ్గపోతేనే ఫైనల్గా